వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. కానీ మండలిలో అడుగు పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయినా శాసన మండలి సమావేశాలు సజావుగా జరగడంలో ఆయనదే కీలక పాత్ర. ప్రతిపక్షం నుంచి రెచ్చగొట్టే మాటలు లేవు, అధికార పార్టీ నుంచి కవ్వింపు చర్యలు లేవు. అలాగని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో పార్టీ కానీ ఆ పెద్ద ఆయన కానీ ఎక్కడా తగ్గడం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మండలి సమావేశాలు కూడా. ఇంతకీ మండలిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆ సీనియర్ పొలిటీషియన్ ఎవరు? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయంటే మాటల తూటాలు పేలేవి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆందోళనలతో సభాపర్వం దద్దరిల్లేది. కానీ ఇప్పుడు శాసనసభలో, శాసన మండలిలో ఆ పరిస్థితి లేదు. సభా సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. దీంతో సభలో అధికార పక్షం మాత్రమే ఉంది. అయితే శాసన మండలిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. శాసన మండలి సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. మండలిలో సంఖ్యాపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. అధికార కూటమి కంటే ప్రతిపక్ష సభ్యులే ఎక్కువగా ఉన్నారక్కడ. శాసన మండలి సమావేశాలు జరుగుతోన్న తీరు ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యులు ప్రజా సమస్యలపై చర్చిస్తున్న తీరుతో మండలి సమావేశాలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఏర్పడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. కేవలం ఏపీ చట్టసభల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల చట్టసభల్లో సైతం ఇలాంటి విభిన్న పరిస్థితులు చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మండలిలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండడం, అసెంబ్లీలో కేవలం అధికార పక్షం మాత్రమే ఉండడం దీనికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం సరిపడా లేకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదు అధికార పక్షం. కానీ మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువ. శాసన మండలి ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో శాసన మండలిలో అనేక అంశాలపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష సభ్యులు ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొంటున్నారు. గతంలో చట్టసభల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత విమర్శలు, రన్నింగ్ కామెంటరీలు, పోడియం ముందు ఆందోళనలతో సమావేశాలు ఆశించిన స్థాయిలో జరిగేవి కావు. అయితే బొత్స మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అలాంటి ఘటనలకు బ్రేకులు వేస్తున్నారట. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు సంధిస్తూ మండలిలో అధికార పార్టీని నిలదీస్తున్నారు బొత్స. అదే సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కడా సభా మర్యాదలకు భిన్నంగా వ్యవహరించకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. అలాగే అధికార పార్టీ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తన సీనియారిటీతో మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఒకవేళ పార్టీకి ఇరకాట పరిస్థితులు ఎదురైతే అప్పటికప్పుడు చతురతను ప్రదర్శించి వాకౌట్తో అధికార పక్షానికి ఝలక్కిస్తున్నారట బొత్స. మంత్రులు రూల్స్ కి విరుద్ధంగా మాట్లాడితే వారికి సైతం హితబోధ చేస్తున్నారట మండలి ప్రతిపక్ష నేత. మంత్రులు కూడా బొత్సాకు ఉన్న రాజకీయ అనుభవంతో ఆయన మాటకు గౌరవం ఇస్తున్నారు. పెద్ద ఆయన సూచనలను అధికార పక్ష నేతలు కౌన్సిల్లో ఫాలో అవుతున్నారు. అలాగని కూటమి వైఫల్యాల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు బొత్స. రాష్ట్రంలో శాంతి భద్రతలు మొదలుకుని ఫీజు రియంబర్స్మెంట్, గీతం భూముల వ్యవహారం ఇలా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాజకీయాల్లో బొత్సాకో ప్రత్యేక ఇమేజ్ ఉంది. గతంలో ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం బొత్స సత్యనారాయణది. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా 2 ప్రాంతాల నేతలకు సన్నిహితుడిగా వ్యవహరించిన చాతుర్యం సత్తిబాబు సొంతం. శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జరిగిన ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా మొదటిసారి మండలిలో అడుగు పెట్టారు. వైసీపీ సీనియర్ నేత కావడం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో మొదటిసారి ఎమ్మెల్సీ అయిన బొత్సనే మండలిలో ప్రతిపక్ష నేతగా పదవి వరించింది. దీంతో పెద్దల సభలో బొత్స సత్యనారాయణ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని పొలిటికల్ సెక్టార్స్ లో టాక్ నడుస్తోంది.